స్టీఫెన్ పాల్ అని వైజాగ్ సేవకుడు. కుమారులు కుమార్తెలు పుట్టేసరికి ఆయన బోధంతా మారిపోయింది. హైదరాబాద్ వెళ్ళాడంతే. ఆయన బోధంతా మారిపోయింది. భూమి మీద కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా ఎలా రెండుగా విభజిస్తామో స్టీఫెన్ పాల్ బోధ హైదరాబాద్కి ముందు హైదరాబాద్కి తర్వాత అని విభజించొచ్చు. హైదరాబాద్కు ముందు రోజుకు 6 గంటలు ప్రార్థన, బైబిల్ని పదే పదే చదివి పూర్తి చేయడం, స్వతహాగా ఈయన యేసునామం సిద్ధాంతం వాడైనప్పటికీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, లోతైన మర్మాలు, రాకడ హెచ్చరికలు, పరిశుద్ధతను గురించి సూటిగా బోధించుట ఇలా ఉండేవాడు. హైదరాబాద్ తర్వాత అంటే హైదరాబాద్ శకం పిట్టకథలో పనికిరాని ప్రశ్నలకు సమాధానాలు, కామెడీ ఎమోజీ వీడియోసు, నున్నని షేవింగు, ముఖానికి లైట్ మేకప్, తలకి నల్లని రంగు, నిరంతరం సూట్లు, వంట చేసుకోవడాలు, గడ్డి పీక్కోవడాలు, సోది ప్రసంగాలు, ఆశీర్వాదాలకు ప్రధాన పీట, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు. అయినా కరోనా వచ్చిన తర్వాత చాలా మంది పాస్టర్లు యూట్యూబ్ సొమ్ము తినడానికి అలవాటు పడిపోయారా. ఈయన్ని ఎప్పుడు నుండో అనుసరించే ప్రతి ఒక్కరికి నేను చెప్పిన వాటి గురించి ఆలోచిస్తే అర్థమైపోద్ది. అయినా హైదరాబాద్కి ఏ సేవకుడెళ్ళినా సతీష్ అన్న ఆత్మ ఆవరించేస్తుంటది. అది సహజమే అనుకో. నేను చేసిన రోస్టింగ్ వీడియోకి కౌంటర్గా స్టీఫెన్ పాల్ తన జీవితంలోకెల్లా అత్యంత పనికిమాలిన ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం చేసింది స్టీఫెన్ పాలేనా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నేను మాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే స్టీఫెన్ పాల్ దిగజారిపోవడం నేను ఎప్పుడు నుండో చూస్తున్నాను. వీళ్ళ కూతుర్ని రోస్ట్ చేశామన్న కక్షతో, తన కూతురు తప్పేమీ లేదు అని నిరూపించాలనే కుట్రతో ఈ ప్రసంగం చేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9, పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 వచనాలను ఆజ్ఞల లిస్టు నుండి తీసేయడానికి ఎంతగా దిగజారిపోయాడో, ఎంత పనికిమాలిన ప్రసంగం చేశాడో మీరే చూడండి. ఏంటి చెప్పాలి? బైబిల్లో ఉందా? కొరింథీ పత్రికలో ఉందా? ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు, పెళ్లి కాని వాళ్ళందరూ చేయాలి విసరన్నానా? అవునా కదా? ఏంటి చెప్పండి అన్నా. ఈ అంగి బ్యాచ్ ఎవరు? అదేరా, పండగలకి తల ఊపే గంగిరెద్దులు వస్తుంటాయి కదా, వాటికి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తుంటారు. కావాలంటే చూడు, పీజే గారు ఏం చెప్తే దానికి క్షణం కూడా ఆలోచించకుండా అవునవును అంటూ డీజే మోగిస్తుంటారు. మితిమీరిన వ్యసనము అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనమా అంటే సిగరెట్టు, మందు, వ్యభిచారం, కైని, గుట్కా, గంజాయి, డ్రగ్స్, లైట్గా తక్కువ లాగేయచ్చనమాట. రేయ్ ఎక్కడికరా? ఇప్పటి వరకు బాగానే కంట్రోల్గా ఉన్నాను, కానీ అన్న ప్రసంగం చూశాక మితముగా సిగరెట్ తాగి మితముగా మందేయాలని మనసు పీకేస్తుందన్నా. అన్నా, ఎందుకు కొట్టావన్నా? ఈ జల్లా నీకు కాదులేరా,